నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ విజయలక్ష్మి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ మొగలయ్యకు సీఎం కేసీఆర్ నజరానా నివాస స్థలంతో పాటు ₹1 కోటి ప్రకటన ఆధ్యాత్మిక హబ్ గా ముచ్చింతల ఆశ్రమం జాతిని ఆకర్షించనున్న శ్రీ రామానుజుల స్వామివారి విగ్రహం మోసం చేసిందని యువకుడు ఆత్మహత్య తూర్పు గోదావరి జిల్లా ఐనపల్లిలో ఘటన శ్రీకాకుళం జిల్లాలో దారుణం కుటుంబ సభ్యులతో ఓ వ్యక్తి కత్తితో దాడి ఇక డీటెయిల్స్ చూద్దాం. పద్మశ్రీ దర్శనం మొగలయ్యను సీఎం కేసీఆర్ నజరానా ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున హైదరాబాద్ లో నివాస స్థలంతో పాటు ₹1 కోటి ప్రకటించారు. మొగలయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళాకారుడు మొగలయ్య అంటూ అభినందించారు. ఇప్పటికే మొగలయ్య కళను తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని, తెలంగాణ కళలను పునర్జీవం చేసుకుంటూ కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని అన్నారు. ముచ్చింతల్లోని శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి వారి ట్రస్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ రామానుజుల స్వామి వారి విగ్రహం యావత్ భారతదేశాన్ని ఆకర్షించే విధంగా రూపుదిద్దుకుందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తద్వారా ఈ ప్రాంతము ఆధ్యాత్మిక హబ్ గా మారనుందని ఆయన తెలియజేశారు. విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను ఆయన సందర్శించారు. ఫిబ్రవరి 2 నుండి 14వ తేదీ వరకు జరుగు కార్యక్రమాలపై శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి వారితో కలిసి ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రధానితో పాటు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున అధికారులు, అనధికారులు తరలి రానుందన్న విద్యుత్ ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో అధికారులతో ఆయన సమీక్షించారు. సార్ తమరు నిన్న సజెషన్ ఇచ్చినట్టు ఇంటర్నల్ వైరింగ్ చెక్ చేయమన్నారు సార్. 3 రోజులు 60 మందితోటి అన్ని షెడ్లు ఇన్స్పెక్షన్ 3 days చాలా బాగుంది. టేప్ కొట్టడం, లూజ్ లైన్ ఉంటే దానికి అంటే కరెంట్ పోని రాష్ట్రంగా చేయాలి కదా. చాలా సంతోషం. అంటే యువర్ లీడర్షిప్ ఈజ్ సో డైనమిక్. సార్ తమరు నిన్న సజెషన్ ఇచ్చినట్టు ఇంటర్నల్ వైరింగ్ చెక్ చేయమన్నారు సార్. 3 రోజులు 60 మందితోటి అన్ని షెడ్లు ఇన్స్పెక్షన్ 3 days చాలా బాగుంది. టేప్ కొట్టడం, లూజ్ లైన్ ఉంటే దానికి ఇక తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లి మండలము మాగం కొప్పిశెట్టివారి పాలెంలో ప్రియురాలు మోసం చేసిందని కొప్పిశెట్టి శంకర్రావు అనే యువకుడు ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో తన వద్ద నుండి భారీగా డబ్బులు, బంగారం తీసుకుని ఇప్పుడు మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటోందని యువకుడు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. యువతితో కలిసి ఉన్న ఫోటోలను సదరు యువకుడు వీడియోలో షేర్ చేశాడు. అమ్మాయి మోసం చేసిందన్నందుకే
చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలియజేశాడు. యువకుడికి గతంలో మరో యువతితో వివాహం అయిందని, భార్యాభర్తలు విడిపోయినట్లు సమాచారం. అందుకే నేను చచ్చిపోతున్నాను. నన్ను అన్ని విధాలుగా హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న అమ్మాయి నన్ను చాలా విధంగా మోసం చేసింది. అందుకే నేను చచ్చిపోతున్నాను. నన్ను అన్ని విధాలుగా వాడుకుంది. నన్ను అన్ని విధాలుగా డబ్బు రూపంగా, బంగారం రూపంగా, బట్టల రూపంగా ప్రతి విషయంలోనే వాడుకుంది. ఇప్పుడు నన్ను మోసం చేసి వెళ్ళిపోతుంది. అందుకే నేను చచ్చిపోతున్నాను. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న అమ్మాయి నన్ను చాలా విధంగా మోసం చేసింది. అందుకే నేను చచ్చిపోతున్నాను. నన్ను అన్ని విధాలుగా వాడుకుంది. నన్ను అన్ని విధాలుగా డబ్బు రూపంగా, బంగారం రూపంగా, బట్టల రూపంగా ప్రతి విషయంలోనే వాడుకుంది. ఇప్పుడు నన్ను మోసం చేసి వెళ్ళిపోతుంది. ఇక శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలము ముద్దాడపేటలో దారుణం జరిగింది. రీసు అప్పన్న అనే వ్యక్తి కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత నిందితుడు కత్తితో తనను తాను పొడుచుకున్నాడు. ఈ ఘటనలో భార్య, అత్తమ్మ, సోదరి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్క శేఖర్ ఎక్కడున్నారా? ఇంకా ఉండొచ్చు సార్, లోపల కూడా ఉండొచ్చు. వాళ్ళు ఏటపోతులుగా చేస్తారు. కళ్ళుగే కార్మికులు ప్లస్ అక్క శేఖర్ ఎక్కడున్నారా? ఇక విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్ లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. బెర్రీ అనే పెర్రో ఎల్ఐఎస్ పరిశ్రమకు చెందిన కార్మికుల క్వార్టర్స్ లో గ్యాస్ లీక్ అయి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 13 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విజయనగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అర్థం కాలే, వినిపించలే. 29 సెకండ్సా? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు మరింత దగ్గర మెరుగైన పాలన అందించేందుకు
ఇక ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు మరింత దగ్గరగా మెరుగైన పాలనను అందించేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 26 జిల్లాలుగా విభజన చేశారని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం నూతనంగా 26 జిల్లాలను ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీ ప్రారంభించారు. సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎమ్మెల్యే స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వెంకటేశ్వరరావు, రాజేష్, దేవా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలనా సౌలభ్యం కోసం 13 జిల్లాలని 26 జిల్లాలుగా చేసే కార్యక్రమం ఏదైతే ఉందో, నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ఒక వరం. ఎన్నో ఇక నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యువజన కాంగ్రెస్ పిలుపుతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం చుట్టూ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ శ్రేణులను ఎక్కడికక్కడే అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. కల్వకుర్తి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇక నగర శివార్ గండిపేట మండలంలోని క్రషర్ కంపెనీలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 6 క్రషర్ కంపెనీలను సీజ్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న క్రషర్ కంపెనీలను నగరానికి 60 కిలోమీటర్ దూరంలో నడపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పలు క్రషర్ కంపెనీలు ఔటర్ అవతలికి తరలించారు. అయితే ఇవేవి పట్టని కొందరు వ్యాపారులు గ్రామ పరిధిలో అక్రమంగా కంపెనీలు నిర్వహిస్తున్నారు. దీంతో అధికారులు తనిఖీ చేసి 6 క్రషర్ కంపెనీలను సీజ్ చేశారు. కాబట్టి మేము కోర్టులకు వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి రీసెంట్గా 19/1/2021లో ఒక ఆర్డర్ తీసుకొచ్చాం. 4 వారాల్లో ఈ క్రషర్లన్నీ ముయ్యకపోతే కనుక రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద సుమోటో యాక్షన్ తీసుకోమని హైకోర్టు ఆర్డర్ ఇవ్వటం జరిగింది. అలాగే ఎన్జిటి కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. కమిటీ వేసి ఈ ఇల్లీగల్ క్రషర్స్ అన్నీ అంటే 311 జీవో ఇది 311 జీవో ఇండస్ట్రీ ఎట్లా నడుపుతారు మీరు? పర్మిషన్స్ ఎట్లా ఇస్తున్నారు? తహసీల్దార్లు ఏం చేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ అసలు డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లే. మేము 70 కిలోమీటర్ల దూరంలో ఉంటే మా క్రషర్ దగ్గరికి ఇక్కడ వీళ్ళు రన్ చేసి ఇక్కడ అంతా కూడా సప్లై అవుతా ఉంటే 70 కిలోమీటర్లు మేము షిఫ్ట్ చేసిన మా క్రషర్లన్నీ మూతపడే స్టేజ్కి వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా గుర్తించి దీనికి ఒక కమిటీ ఏర్పరిచి ఆ కమిటీ పరిశీలన చేసి ఇమ్మీడియట్గా ఈ క్రషర్లన్నీ ముగించాలి. ఇది 311 జీవోలో క్రషర్స్ నడవచ్చా? ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ ఏంటి? ఇక్కడ ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ ఏంటి? అసలు ఇక్కడ క్రషర్ నడుస్తుంది అంటే ప్రభుత్వం చూడాల్సింది ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్. 311 జీవో ల్యాండ్ యూజ్ ఏంటి? 311 జీవోలో క్రషర్ ఎట్లా నడుపుతారు? పర్మిషన్ కావాల్సింది మైన్స్ పర్మిషన్ కావాలి. పొల్యూషన్ పరిశ్రమ నడపాలంటే పొల్యూషన్ పర్మిషన్ ఉండాలి. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఉండాలి. ఇవన్నీ ఏమీ లేకుండా పవర్ కనెక్షన్లు ఇచ్చారు. ఎట్లా ఇచ్చారో అర్థం కావట్లేదు. అంటే క్రిటిసైజ్ చేయడం కాదు, పెద్ద పెద్ద కంపెనీలు వారికున్న పలుకుబడితో పవర్ తెచ్చుకుని ప్రభుత్వం అండ తీసుకుని నడిపిస్తేనే జరుగుతుంది. లేకుంటే ఇన్ని డిపార్ట్మెంట్లు ఉండి యాక్షన్ జరగట్లేదు అంటే ఎట్లా ఉంటుంది అది? కాబట్టి ప్రభుత్వం మీరంతా చూడండి, ఇదంతా కానీ ఏదైనా కానీ దే హ్యావ్ టు రన్ ఇన్ ది ఇండస్ట్రియల్ ఏరియా ఓన్లీ. ఎక్కడంటే అక్కడ కాదు. దానికి మేము ప్రభుత్వానికి సూచించడానికి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసాం. ఒక కమిటీ అయింది. ఆ కమిటీలో మేము సూచనలు ఇస్తాం. మేము 2006 నుంచి ఆ 3 ఐఏఎస్ ప్రేమచంద్రారెడ్డి గారు ఎంతోమంది కలెక్టర్లతో కమిటీ వేసి ఇక్కడున్న క్రషర్లు తీసుకెళ్ళి అవుట్ ఆఫ్ దాంట్లో అంటే ఒక పద్ధతి ప్రకారంగా ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయించిన ప్రకారంగా మొబిలైజ్ చేస్తాం. ఇప్పుడు కూడా అదేవిధంగా ఒక కమిటీ ఏర్పరిచి రంగారెడ్డి కలెక్టర్ గారు ఆ కమిటీకి చైర్మన్. ఇప్పుడు రంగారెడ్డి గారి కలెక్టర్ని మొన్న కూడా మేము కలిసి అడిగాం, మీరు కమిటీ వేయండి, మీరు తగిన చర్య తీసుకోండి. ఇప్పుడు ఇంత అర్బనైజేషన్ జరగాలి అంటే కనుక ఈ ఎక్స్క్వేషన్ అయిన రాక్ అంతా కూడా యూటిలైజేషన్ అవ్వాలంటే గవర్నమెంట్ నియరెస్ట్ ఏరియాస్లో ఒక 100 acres కన్స్ట్రక్షన్ యూటిలిటీ ఏరియా అని ఒక ఏరియాని ఏర్పరచాలి. ఆ ఏరియాలో ఈ రాయి అంతా డంప్ అవ్వాలి. తర్వాత ఆ డంప్ అయిన రాయిని తర్వాత క్రషింగ్ చేయడానికి అనుమతి ఇవ్వాలి. అది పద్ధతి. అది అంతేగాని ఎవరికాళ్ళు క్రషర్లు పెట్టేసి నడిపితే మమ్మల్ని ఎందుకు వెకేట్ చేయించారు ఇక్కడి నుంచి? క్రషర్స్ అన్నీ క్లోజ్ అవ్వాలి. ఇక జగిత్యాల జిల్లా మేడ్పల్లి మండలంలోని యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు ముట్టడికి సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా పోరాటం ఆగదని, ఇది ఆరంభం మాత్రమే అని యూత్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలిచి ఉద్యోగాలు, నిరుద్యోగులకు 3000 భృతి వెంటనే అమలు చేయాలని యువజన కాంగ్రెస్ నేతలు కోరారు.
నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఏర్పాటు చేసుకున్నప్పటికీ మరి నీళ్లు నిధులు నియామకాలు గురించి వస్తే ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారి పిలుపు మేరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలను క్యాంప్ ఆఫీసులను ముట్టడి చేసి మరి నిరుద్యోగులపై పోరాటం చేయాలన్న పిలుపు మేరకు ఈరోజు క్యాంప్ ఆఫీస్ కార్యాలయాన్ని ముట్టడికి వెళ్తున్నటువంటి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు మేడిపల్లి మండల కేంద్రంలోని ఇక్కడ అదుపులో తీసుకోవడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిరుద్యోగుల పక్షాన ఉండాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం యూత్ కాంగ్రెస్ పక్షాన. అదేవిధంగా ఇలా అక్రమ కేసులు పెట్టి మా నోర్లు ముగించలేరు, దీనికి భయపడేది లేదు. మీరు ఉద్యోగాలు ఇచ్చే వరకు మేము యూత్ కాంగ్రెస్ పక్షాన పోరాడతాం. దీనిని మీరు గత ఎన్నికల్లో ఈరోజు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలోని అధికార ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల ముట్టడికి ఇవ్వడం జరిగింది. కావున ఈరోజు క్యాంప్ ఆఫీసుల ముట్టడికి మేడిపల్లి మండల యువజన కాంగ్రెస్ నాయకులు ముట్టడిలో భాగంగా ఈరోజు ముందస్తు అరెస్ట్ అవ్వడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం చెప్పిన హామీలు ఇచ్చిన ఎన్నికల్లో అవిటినే మేము తీర్చమని డిమాండ్ చేస్తున్నాం. కొత్తవేమీ కాదు. నిరుద్యోగ భృతి కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ, నిరుద్యోగ సమస్యల్ని తీర్చమని మేము ఎమ్మెల్యేల పనితీరుని వ్యతిరేకిస్తూ ముట్టడి చేసే కార్యక్రమం మొదలుపెట్టినాం. దీనికి మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నాము. ఇందులో భాగంగా మేడిపల్లి మండలంలోని యువజన కాంగ్రెస్ నాయకులం పాల్గొనడం జరిగింది. ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యూత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ అజయ్ బాబు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు ఒక అధికార ఎమ్మెల్యే ఇంటర్ ముట్టడికి అంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మొగిలయ్యకు సీఎం కేసీఆర్ నజరానా, నివాస స్థలంతో పాటు ₹1 కోటి ప్రకటన. ఆధ్యాత్మిక హబ్గా ముచ్చింతల ఆశ్రమం, జాతిని ఆకర్షించనున్న శ్రీ రామానుజుల స్వామివారి విగ్రహం. ప్రియురాలు మోసం చేసిందని యువకుడు ఆత్మహత్య. తూర్పు గోదావరి జిల్లా ఐనవిల్లిలో ఘటన. శ్రీకాకుళం జిల్లాలో దారుణం, కుటుంబ సభ్యులపై ఓ వ్యక్తి కత్తితో దాడి. ఇది బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.